వెంటనే అవేమీ లేవండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, కర్ణాటకలో అన్ని ఇందిరా క్యాంటీన్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి, ఏమీ లేవు. అవును, ఏమీ లేవు ఇక్కడ. అమ్మ క్యాంటీన్లు తమిళనాడులో నడవట్లేదు, పార్టీ మారింది కాబట్టి. అన్న క్యాంటీన్లు కూడా పార్టీ మారింది కాబట్టి పోయాయి. ఇంకొక పద్ధతిలో వచ్చింటాయేమో తప్పించేసి, కానీ ఆ అందాల్సిన డబ్బు ఏదైతే ఉందో, సహాయం ఏదైతే ఉందో, ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందించడం మాత్రం జరుగుతుందండి. పెద్దగా మార్పు పూర్తిగా తీసేసి చేసేటువంటిది ఏమి ఉండదు. అయితే విశ్వసనీయత, ఈయనైతే ఇస్తాడు, ఈయనైతే ఇచ్చేటువంటి స్వభావం తక్కువ అనేటువంటి అభిప్రాయం దగ్గర ప్రజల్లో చర్చ జరగడం సహజం. సో మహిళలు, నేను మాట్లాడిన దాన్ని బట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో విస్తృతంగా తిరిగాను నేను అన్ని నియోజకవర్గాలు. దీంట్లో మహిళల్లో మాత్రం విశ్వాసం, వైకాపా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, మళ్ళీ ఇద్దామనేటువంటి అభిప్రాయం ఉందండి, మరో అవకాశం ఇద్దామనేటువంటిది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీస్ లో, అంటే చర్చి బేస్డ్ గా ఉండేటువంటిది, మతం ఎంత లేదని చెప్పే చర్చి ప్రచారం మాత్రం బాగా జరిగిందండి. చర్చిని బాగా వాడుకున్నటువంటి పార్టీ వైకాపా పార్టీ. సో క్రైస్తవులు, మహిళలు ఈ రెండు ఆ పక్షం నిలబడ్డాయండి. అందుకే మేము చేసిన సర్వేలో కూడా 3 రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి కృష్ణా జిల్లాలో. పామర్రు, తిరువూరు, నందిగామ అనుకుంటారు 3. ఈ 3 సీట్లలో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి బాగా ఓటింగ్ వేద్దాం అనేటువంటి ప్రజలు కనిపించారండి, ఓటర్లు కనిపించారండి. మిగతా ఉన్నటువంటి 14, 13 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వాటిల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి హవా తగ్గుతోందండి. అర్బన్ సెంటర్స్ లో ఇంకా తగ్గింది. అర్బన్ సెంటర్స్ లో మాత్రం అంత దీనికి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షణ తగ్గిపోయిందండి పలు కారణాల వల్ల. నేను మాట్లాడినటువంటి రైల్వే ఆటో వాళ్ళు కానివ్వండి, బస్సుల వాళ్ళు, మా దగ్గర తీసుకుంటే పెనాల్టీలు ఎక్కువ ఉన్నాయనేటువంటి మాట చాలా చోట్ల కనిపించిందండి. మాకు ఇచ్చే 10,000 కన్నా కూడా మా దగ్గర తీసుకున్న పెనాల్టీస్, వివిధ రూపాల్లో పోలీసులు మా దగ్గర తీసుకున్న పెనాల్టీస్ చాలా పెరిగాయంటి అనేటువంటి మాట ఉంది. పెనాల్టీ ఎందుకు తీసుకున్నారంటే ఏదో తప్పు చేస్తే తీసుకుంటున్నారు కావచ్చు, కానీ తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటున్నారు. వీళ్ళు అది ప్రచారం చేయగలిగారు, మీకు అంతకంటే మనసులో ఉంది సార్. పెనాల్టీ లేనప్పుడు ప్రభుత్వాల మీదకి వెళ్ళటం అనేటువంటి వైపుకి టర్న్ చేయాలి, అది సహజంగా అది జరిగింది. అందువల్ల అర్బన్ సెంటర్స్ లో విద్యావంతుల్లో, చదువుకున్న వాళ్ళు ఏదో మనకి లోపం ఉందేమో ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది కూడా, ఆ అనుమానాన్ని కూడా బాగా నింపగలిగారండి. అది కూడా ఉంది ప్రజల్లో స్థిరపడినటువంటిది. వెంకటరెడ్డి గారి వారి పార్టీ అంచనాలు వారికి ఉండవచ్చేమో, కానీ నేను ఒక జిల్లా ఆధారంగానే చెప్తున్నాను అటువంటిది అని. ఇది కోస్తా జిల్లాల్లో గనక ఇదే పద్ధతిలో గనక విస్తరిస్తే, ఈ ప్రజాభిప్రాయాలు ఇలానే విస్తరిస్తే ఇబ్బందులు ఉంటుందండి. అయితే సంక్షేమ పథకాల మీద మాత్రమే ఎలా ఉంటుంది అనేటువంటి దృష్టి మీరు ప్రశ్న అడిగారు కాబట్టి, సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీదే విశ్వసనీయత ఉందండి. ఇప్పటికీ కూడా ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఎలా తెచ్చిస్తున్నాడో మనకు అనవసరం, మనకు అందుతున్నాయి కదా, ప్రతి నెల అందాల్సిన అందుతున్నాయి కదా అనేటువంటి అభిప్రాయం మాత్రం